3rd సెప్టెంబర్ 2024లోని సుడోకు 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈజీగా ఫిల్ చేయగల నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. చూడండి, మనం ఈ పజిల్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి ఈ కాలమ్‌లో 8 ఉంది. రైట్? సో ఈ గ్రిడ్‌లో మనకి 8 లేదు. సో ఈ కాలమ్‌కి రిలేటెడ్‌గానే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో 8 అనే నంబర్ మనకి ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌లో రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రిడ్‌లోనూ 2 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లోనూ 2 ఉంది. రైట్? సో ఈ గ్రిడ్‌లో 2 లేదు కదా! సో 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో 2 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు అండ్ ఈ రోలో 2 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా మనకు ఈ గ్రిడ్‌లో 1 అండ్ 6 నంబర్స్ ఉన్నాయి. రైట్? సో 1 అండ్ 6ని మనము ఈ గ్రిడ్‌లో పేర్లా రాసుకోవచ్చు చూడండి. ఓకే. ఎందుకంటే మనకి ఈ రోస్‌లో అయితే 1 కానీ 6 కానీ అయితే లేవు. సో 1 అండ్ 6 నంబర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో పేర్లాగా రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మనకు ఈ కాలమ్‌లో 7 ఉంది కదా! సో ఈ గ్రిడ్‌లో 7 లేదు కాబట్టి 7 ఫిల్ అవుతుంది చూడండి. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 ఎంప్టీ బాక్సెస్‌లోనూ 7 రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి, ఈ గ్రిడ్‌లోనూ 5 ఉంది. ఈ గ్రిడ్‌లోనూ 5 ఉంది. ఈ గ్రిడ్‌లోనూ 5 ఉంది. సో వీటన్నిటికి రిలేటెడ్‌గా ఉన్న మనకి ఈ గ్రిడ్‌లో 5 లేదు కదా! 5 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ రోలోను 6 అండ్ 8 ఉంది. అండ్ ఈ రోలో కూడా 6 అండ్ 8 ఉంది. రైట్? సో వీటికి రిలేటెడ్‌గా ఉన్న మనకి ఈ గ్రిడ్‌లో 6 అండ్ 8 నంబర్స్ లేవు. సో 6 అండ్ 8ని మనం పేర్లాగా రాయడానికి వీలవుతుంది చూడండి. ఓకే. ఈ రోలో 6 అండ్ 8 ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రావు. ఈ రోలో కూడా 6 అండ్ 8 ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రావు. మనకి ఈ 2 బాక్సెస్‌లో మాత్రం ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాలమ్స్‌లో గాని, ఈ రోలో గాని మనకి 6 అండ్ 8 అయితే లేవు. సో 6 అండ్ 8 పేరుని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ రో వైస్‌గా తీసుకుంటే ఈ 2 బాక్సెస్‌లో మనం 6 అండ్ 8 రాసిన తర్వాత 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో రాని నంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 రాలేదు. ఓకే. 5 వచ్చేసింది, 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 7 వచ్చేసింది, 8 కూడా ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 9 వచ్చేసింది. సో 1, 3, 4 నంబర్స్ రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ గ్రిడ్‌లో 4 ఉంది. రైట్? ఈ కాలమ్‌లో కూడా 4. సో ఈ బాక్స్‌లో అయితే మనకు 4 రాదు. ఓకే. సో 4 మనకి ఈ 2 బాక్సెస్‌లో మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది. రైట్? సో అక్కడ మనకి సింగిల్స్ అన్నమాట. సో ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 4 వస్తుంది. రైట్? మనం రో వైస్‌గా తీసుకున్నప్పుడు. ఓకే. సో అందుకని ఇక్కడ సింగిల్స్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో 4 వస్తుందని రాస్తున్నాను. సో ఇక్కడ మనము ఈ 4 రాసుకున్నాం కాబట్టి 4 ఇంకా ఎక్కడైనా దీన్ని బేస్ చేసుకొని ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో ఈ గ్రిడ్‌లో రాసుకున్నాం కాబట్టి ఈ కాలమ్ వైస్‌గా చూడాలి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు 4 ఫిల్ అవ్వలేదు. 4 లేదు. ఓకే. సో ఇప్పుడు ఈ గ్రిడ్‌లో మనకి ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 4 ఫిల్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 రాదు. ఓకే. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 4 ఇక్కడ, ఇక్కడ అండ్ ఈ బాక్స్‌లోనూ రాదు. సో 4 రావడానికి మనకి ఇప్పుడు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. రైట్? సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 ఫిల్ అయింది కదా! సో మళ్ళీ ఇంకెక్కడైనా 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనము ఈ గ్రిడ్‌లో 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే సో 1 అండ్ 6 ఇక్కడ పేరు రాసుకున్నాము. ఇంకా ఈ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో 1 అయితే ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 2 వచ్చేసింది. 3 రాలేదు. 4 వచ్చేసింది. 5, 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 7, 8 వచ్చేసింది. 9 రాలేదు. సో 3 అండ్ 9 నంబర్స్. సో 3 అండ్ 9 నంబర్స్ తీసుకుంటే చూడండి, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకుంటే ఈ రోలో 9 ఉంది. సో 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్‌లో 6 చూద్దాం. ఓకే. సో ఈ నంబర్ 6ని ఎందుకు చూడాలంటే చూడండి, ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకున్నప్పుడు ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి మనకు ఆ గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ రాలేదనుకోండి. సో వాటిని మనం ఫిల్ చేయడానికి ఆప్షన్ వస్తుందనమాట. సో ఇప్పుడు ఈ రోలో మనకు 6 ఉంది. రైట్? సో ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో 6 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 6 మనకు ఓన్లీ ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. రైట్? సో అది సింగిల్స్ అనమాట. సో
దీన్ని రాసుకోవడం వల్ల మనకు వేరే దగ్గర ఎక్కడైనా 6 కానీ, లేదంటే ఏదైనా నంబర్ కానీ ఫిల్ అవ్వడానికి ఆప్షన్ వస్తుందనమాట. సో, నేనిక్కడ 6ని రాస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి. మనం ఈ 2 బాక్సెస్‌లో 6 వస్తుంది అనుకున్నాం కదా! ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 6 లేదు కాబట్టి ఫిల్ అవుతుందని చూడండి. ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 6 వస్తుంది కాబట్టి, ఈ 2 బాక్సెస్‌లో మళ్ళీ 6 రిపీట్ కాదు. అండ్ ఈ రోలో 6 ఉంది కాబట్టి, ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో 6 ఉంది కాబట్టి, ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకు ఈ రోలో 1 రాలేదు. ఓకే. సో, ఈ గ్రిడ్‌లో మనకు 1 ఉంది కదా! సో, 1 ఈ 3 బాక్సెస్‌లోనూ ఫిల్ అవ్వదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో, రాని నంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 వచ్చేసింది. 7 అండ్ 8 నంబర్స్ రాలేదు. ఓకే. చూడండి ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 8 ఉంది. సో, 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్‌లో నేను 3 చూస్తున్నాను. చూడండి ఎందుకంటే ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్ మనం ఉన్న నంబర్ చూసుకోవాలి. ఈ రోలో 3 ఉంది కదా! సో, ఈ 3 బాక్సెస్‌లో రాదు. రైట్? ఈ కాలమ్‌లో 3 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో 3 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ గ్రిడ్‌లో మనకు 9 కూడా లేదు. ఓకే. ఈ రోలో 9 ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేసి అండ్ ఈ గ్రిడ్‌లో మనకు 5 లేదు. ఓకే. ఈ రోలో 5 ఉంది కదా! సో, 5 ఈ 3 బాక్సెస్‌లో రాదు కాబట్టి 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఈ గ్రిడ్‌లో ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే రాని నంబర్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే. సో, 2 అండ్ 5 నంబర్స్. సో, ఈ రోలో 5 వచ్చేసింది కాబట్టి 5 ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఈ గ్రిడ్ తీసుకుంటే ఈ గ్రిడ్‌లో 9 చూద్దాం. ఓకే. సో, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ నేను 5 చూస్తున్నాను. ఓకే. ఈ రోలో 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో 5 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లో చూడండి. ఈ గ్రిడ్‌లో 4 చూద్దాం. ఓకే. హీరోలో 4 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో 4 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇంకా మనకి ఈ గ్రిడ్‌లో 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో, 1 రాలేదు, 2 రాలేదు, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే. 1-5 నంబర్స్ రాలేదు. 6 అండ్ 8 ఇక్కడ ఫిల్ అయిపోతాయి. 7 అండ్ 9 వచ్చేసాయి. సో, 1-5 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 1 అండ్ 5 ఉంది. రైట్? సో, 1 అండ్ 5 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఓన్లీ 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇంకా 1 అండ్ 5 నంబర్స్. సో, ఈ రోలో 5 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెసే ఉన్నాయి. రాని నంబర్ చూద్దాం. రాని నంబర్ తీసుకుంటే చూడండి 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6 వచ్చేసింది, 7 అండ్ 8 రాలేదు, 9 వచ్చేసింది. ఓకే. సో, 2, 7, 8 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే చూడండి ఇక్కడ 2 ఉంది అండ్ ఈ కాలమ్‌లో కూడా 2 ఉంది. సో, మనకు 2 ఈ 2 బాక్సెస్‌లో రాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నంబర్స్ వచ్చేసైతే 7 అండ్ 8. సో, మనకి ఈ కాలమ్‌లో కూడా 7 ఉంది కాబట్టి 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, మనకి ఈ కాలమ్‌లో 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 6 అండ్ 8 పేర్లో ఇంకా రావడానికి ఆప్షన్ ఓన్లీ 6. అండ్ ఇక్కడ 6 అండ్ 8 పేర్లో ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 8. సో, ఇక్కడ మనం 8 వచ్చేసింది కదా! ఈ గ్రిడ్‌లో 8 లేదు కాబట్టి 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో 8 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో రాదు. అండ్ ఈ రోలో కూడా 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 రాలేదు చూడండి. 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, ఇంకా రాని నంబర్ వచ్చేసి ఓన్లీ 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్గా తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 వచ్చేసింది. 6 and 7 నెంబర్స్ రాలేదు. ఓకే, 1 6 7 నెంబర్స్. సో ఈ కాలంలో మనకు 1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 1 ఈ 2 బాక్సెస్లో రాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 6 and 7 నెంబర్స్, ఈ రోలో మనకు ఆల్రెడీ 7 వచ్చేసింది కాబట్టి 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఈ రోలో ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 and 6 పేర్లో రావడానికి ఆప్షన్ ఉంది. ఓన్లీ 1, ఇక్కడ 1 and 6 పేర్లో 6. చూడండి, ఈ రోలో తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 వచ్చేసింది. 6 రాలేదు. సో 1 and 6 నెంబర్స్. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ 6 ఆల్రెడీ ఫిల్ చేసుకున్నాం కదా. సో ఈ కాలంలో మనకి ఈ 2 బాక్సెస్లో 6, ఏదో ఒక బాక్స్లో 6 వస్తుంది అనుకున్నాం, రైట్. సో ఈ కాలంలో ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా మనకి ఈ రో వైస్గా తీసుకుంటే కూడా 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 5 6 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 3 and 8 నెంబర్స్. సో ఈ 2 ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే ఈ కాలంలో 8 ఉంది. సో 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఈ కాలం తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 5 6 వచ్చేసింది, 7 రాలేదు. సో 3 and 7 నెంబర్. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే అయితే మనకి రోలో కానీ గ్రిడ్లో కానీ 3 కానీ 7 కానీ అయితే లేవు. అండ్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి రోలో 7 ఉంది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కదా. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 4 5 6 7 8 వచ్చేసి 9 రాలేదు. సో 2 and 9 నెంబర్స్. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 2 ఉంది. సో 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 9. ఓకే, సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్గా తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు. ఓకే, 4 5 6 7 8 9 వచ్చేసాయి. సో 1 and 3 నెంబర్స్. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 3 వచ్చేసింది కాబట్టి 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే మనకు ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 వచ్చేసింది, 7 రాలేదు, 8 వచ్చేసింది. ఓకే, 7 and 9 నెంబర్స్. సో చూడండి, ఈ 2 ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 ఉంది. సో 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది. సో ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఈ రో వైస్గా కానీ గ్రిడ్ వైస్గా కానీ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 వచ్చేసింది, 4 రాలేదు, 5 6 వచ్చేసింది, 7 రాలేదు. సో 4 and 7 నెంబర్స్. సో మనకి ఈ కాలంలో 7 ఉంది కదా. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి అయితే 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి ఈ కాలంలో 4 వచ్చేసింది కదా. మనకి ఈ 2 బాక్సెస్లో ఏదో ఒక బాక్స్లో 4 వస్తుంది అనుకున్నాం. ఈ కాలంలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్ వైస్గా రాని నెంబర్ వచ్చేసి అయితే ఓన్లీ 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ తీసుకుంటే 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి. సో 3 4 5 6 7 8 9 వచ్చేసాయి. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ వచ్చేసి అయితే 1. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్గా కానీ రో వైస్గా కానీ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. సో రాని నెంబర్ చూసుకుంటే 1 2 వచ్చేసింది, 3 రాలేదు చూడండి. 4 5 6 7 8 9 వచ్చేసాయి. సో 3 రాలేదు కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవ్వండి హిందూ పేపర్లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.